చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి JNTUH 2122 బీటెక్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్తో పాటు వస్తాయా, లేకపోతే ఈ సెపరేట్గా రిలీజ్ చేస్తారా, అసలు ఈ వీక్లో JNTUH 2122 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా అన్ని రెగ్యులేషన్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టాపిక్లో వెళితే ఏంటంటే JNTUH 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే ఆన్లైన్లో కానివ్వండి ఆఫ్లైన్లో కానీ కంప్లీట్ అయిపోయినట్టు ఇంతకుముందు చెప్పాను. అయితే మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ గురించి కూడా చెప్పాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మార్క్స్ ఎంట్రీ అయినంత మాత్రాన రిజల్ట్స్ కన్ఫర్మేషన్ కాదు, వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అవ్వంది రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయరు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇప్పుడు ఈ వన్ టైం ఛాన్స్తో పాటు ఇందాక ఒక వీడియో చేశాను కదా వన్ టైం ఛాన్స్ది. సో వాటితో పాటు రిలీజ్ చేయాలంటే ఇవి కూడా కంప్లీట్ అయి ఉండాలి. ఒకేసారి రిలీజ్ చేస్తారా అంటే మాత్రం ఎప్పుడూ జరగలేదు. మరి చేస్తే మాత్రం రెండు ఒకేసారి అయిపోయినట్టయితే రిలీజ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి మొత్తానికి ఈ వీక్లో రిజల్ట్స్ వస్తాయంటే ఈ రెండిట్లో ఒకటైతే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. అయితే ఈ రిజల్ట్స్ రిలీజ్ అయిన 2 to 3 డేస్లో మీకు రెండో రిజల్ట్ కూడా రిలీజ్ అవుతుంది. అంటే ప్రస్తుతానికి వన్ టైం ఛాన్స్ రిజల్ట్తో పాటు JNTUH 2122 బీటెక్ రిజల్ట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో అయితే ముందు ఇది వదిలేరనుకోండి 2 రోజుల తర్వాత అది రిలీజ్ చేస్తారు, ముందు అది వదిలేరనుకోండి 2 రోజుల తర్వాత ఇది రిలీజ్ చేస్తారు. ఏదేమైనప్పటికీ ఈ వీక్లో అయితే మీరు ఒక రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ సంబంధించినవి ఇవన్నీ కూడా నేను ఇంతకుముందే చాలా వీడియోలు చేశాను. సో అందుట్లో మీరు వెళ్ళి చూసుకోండి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుద్ది ఏంటని చెప్పేసి, ఇంతకుముందులా ఉంటుందా కాదా అని చెప్పేసి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తానండి. ఖచ్చితంగా అయితే పోల్ కూడా కండక్ట్ చేస్తాను. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో షేర్ చేయండి. సో ఇంతకుముందు ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, ఇప్పుడు ఇది JNTUH ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ అని మార్చడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో ఇది ఓవరాల్గా.